ఎక్స్పీరియన్స్ తో చెప్పినప్పుడు ఎటకారంగా తీసుకోకూడదు మిస్టర్ రఘు. అసలు ఏం జరిగిందో కూడా అడగరా? తప్పు చేసింది మీ ఫ్రెండ్ రా. చేసింది ఫ్రెండ్ అయినప్పుడు అది తప్పెందుకు అవుతురా జంగుల్ ఫెలో? ఉపేంద్ర, వివేక్, వాసు, మధులత. అందుకే ఎక్కువ చదువుకోకూడదు అనేది. హ్యాపీగా మనతో పాటు ఉండే పని అక్కడ. అరే మనోడు పక్క సీట్ ఎవరనుకుంటున్నారు? మధులత 23F. ఎరా ఆంటీ అయితే బెటర్ నీకు. ఎవరైతే ఉందిరా, వాసుకి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. టైం ఏంటండి? ఓకేరా, జాగ్రత్త. చెప్పాల్సింది నేను రా. ఓకేరా, బాయ్. ఇలా ఫోన్ చేయరు. ఓకే. ఓ ప్రాజెక్ట్ వర్క్ మీద వాసు 2 months ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. రసా ఎక్కడ? కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ సీమంత్ ఫంక్షన్ అంటే వచ్చాను. అంటే అటెండ్ అవ్వకపోతే ఫీల్ అవుతారని. రే, కొన్ని ఫంక్షన్కి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, కొన్ని ఫంక్షన్కి వెళ్తే ఫీల్ అవుతారు. పెట్టు ఫోన్. యాదవ్ రే సతీష్, సరదాగా బయట సంప్రదిస్తున్న వినియోగదారుడు ఈ సమయంలో 6th పెగ్ లో ఉన్నాడు. దయచేసి రేపు మధ్యాహ్నం ప్రయత్నించండి. आप जिस व्यक्ति को संपर्क कर रहे हो वो इस वक्त 6th पेग में मौजूद है. कृपया कल मध्याह्न ट्राई कीजिए. अरे चीड़ गिंजलो जिल्लाडलो ఎవరు చూడు. రే రే దిగరా. ఓకే అండి, పర్లేదు. చిన్నది. హే సారీ, సడన్ గా వచ్చేసరికి. ఇట్స్ ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ సో క్యూట్. ఓకే బాయ్. అయ్యో సారీ, నిజంగా చూసుకోలేదు. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. అది సేఫేగా. నాదే ఉందండి మనిషిని. ఉంటే ఎంత పోతే ఎంత. హే ఇదేంటి? చిన్నదబ్బండి, పర్లేదు. చిన్నదేంటి? ఎక్కడికి? అనుమానంతో తన రెండో భర్తని మొదటి భర్త సహాయంతో చంపేసిన భార్య. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? ఓకే. హలో డాక్టర్. రండి రండి, ఏమైంది? బైక్ మీద నుంచి కింద పడ్డాను డాక్టర్. నో ప్రాబ్లం. నో ప్రాబ్లమా? నేర్స్ జ్వరం వచ్చినట్టుంటే పక్క హాస్పిటల్ లాగా వెళ్ళింది. 1 minute. ఏమండి, నేను లైఫ్ లో ఇంకేం చూడలేదండి. కనీసం లవ్ కూడా చేయలేదు. ఇక్కడ తీసుకొచ్చారేంటండి? ప్లీజ్ కమ్. ఏం చేస్తున్నారండి? హలో, ఏమండి ఏం చేస్తున్నారు? డోంట్ వరీ, ఐమ్ హౌస్ సర్జన్. ఓ, నన్ను ఉద్దేశం కుక్క పిల్ల దగ్గరికి వెళ్తే ఏ బ్లూ క్రాస్ మెంబర్ అనుకున్నా. డాక్టరా? టించర్, కాటన్, బ్యాండేజ్. ఆ పైన ర్యాక్లో ఉంటుంది చూడు.
సీజర్స్. మోనో సార్, లైఫ్ లో పోస్ట్ ఏమంటున్నారా పేరు? నేను రెగ్యులర్ గా వాడే ఇంజెక్షన్ ఒకటి ఉందమ్మా, అది కూడా బాగా పనిచేస్తుంది. పెన్ను. నో ప్రాబ్లం, రేపైనా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్ ఫీజు ఎంత? 5 నో 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 ప్లీజ్, ఐ పే. పర్లేదండి. నా వల్లే కదా ఇదంతా. ఏమండి పర్లేదు, నేను ఇస్తాను. వద్దొద్దు, నేనే డాక్టర్ మీరు తీసుకోండి. ఏం చేసాడని తీసుకుంటాడండి ఫీజు? నిలబడి చూసాడు అంతే కదా. అయినా మీ కళ్ళకి మా డాక్టర్ గారు ఎలా కనపడుతున్నారండి? ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయినా నేను తట్టుకోలేనండి. మేడం గారు మీరు వెళ్ళిపోండి, సార్ని తీసుకుని అర్జెంట్కి వెళ్ళిపోండి. కరెక్ట్ గా చెప్పాను కదా సార్? ఆ డాక్టర్ ఏంటండి బాబు? సారీ, ఇట్స్ ఓకే. టేక్ కేర్, యూ టు. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, ఇంటికి వెళ్ళాక అడుగుంటే బాగుండు, ఎందుకు అడగలేదు అని అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, అందుకే అడిగేస్తున్నాను. మీ పేరు? మహా. అభి. గుడ్ నైట్. గుడ్ నైట్. పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా. గుడికెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు. లేకపోతే ఏంటి బాబాయ్, ఐఎమ్ సో అండ్ సో, వాట్ డ్యూ డూ, హౌ డ్యూ డూ, లెట్స్ మీట్ అన్నాడంటే పని అయిపోయేది. ఇప్పుడు చూడు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా, వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్లన్నీ మనకంటే ఎక్కువ ఎవరో తిరుగుంటారు. అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్ గా. నీకొచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు. ఏంట్రా సాయిళ్ళు? నిజమే కదా బాబాయ్. అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు 3 రోజుల నుంచి ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా. సరేరా, ఇక నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తాను, ఓకేనా? కదా, సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా. ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా.